కొల్లగొట్టాలి అనేంత ఆలోచనలో ఉందా? అయితే మేడం ముందు ఈ చర్చను నేను ముందుకు తీసుకెళ్ళే ముందుగా నిన్ననే మన దగ్గర చెవేల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలి, గాయపడిన వాళ్ళు త్వరగా కోరుకొని మళ్ళీ వాళ్ళ జీవన విధానంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అయితే అజారుద్దీన్ గారి విషయంలో బీజేపీ వాళ్ళు మాట్లాడే కన్నా ముందు ఫస్ట్ వాళ్ళు ఏం చేసినారో తెలుసుకోవాలి. అసలు ఇట్లా బై ఎలక్షన్ ఉన్నప్పుడు క్యాబినెట్లోకి మంత్రి పదవి ఇవ్వచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిందే ముందు వాళ్ళు. అసలు ఫస్ట్ ఈ ఒరవడికి నాంది పోసి పురుడు పోసిందే వాళ్ళు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హర్యానా రాజస్థాన్ ఈ స్టేట్ నాకు అంటే కరెక్ట్గా గుర్తులేదు, సబ్జెక్టు కరెక్షన్. బైపోల్ జరిగేటప్పుడు ఒక మినిస్టర్ని క్యాబినెట్లోకి తీసుకున్నదే ఇట్లా చెయ్యొచ్చని నాంది పలికిందే వాళ్ళు. వాళ్ళు చేసినప్పుడు అంత మంచి జరిగింది, దాన్ని వేరే వాళ్ళు చేస్తే తప్పు అని అంటే ఎట్లా? అంటే ఇట్లా ఇప్పుడు ఏం అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వద్దు అంటున్నారా, లేకపోతే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వద్దని అంటున్నారా? మరి ముస్లింలకు మీరు మంత్రి పదవి ఇవ్వద్దు అన్నప్పుడు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉన్నప్పుడు ముందే ఇవ్వచ్చు కదా. ఎప్పుడు 2 ఏళ్ళు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి. అరే మా కాంగ్రెస్ లో సబ్జెక్టివ్ కరెక్షన్ నాకు తెలిసినంత వరకు మేము గెలిచిన 64-65 మందిలో ఎవరు ముస్లిం క్యాండిడేట్ ఎవరు గెలవనట్టున్నారు, ఎవరు గెలవలేదు. మరి ఎట్లా ఇవ్వాలి? దానికోసం అని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఇచ్చినాము. ఎమ్మెల్సీ ఇస్తే దానిపైన అనేకమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఉన్న పరిస్థితులలో చేయలేకపోయినాము. ఇప్పుడు సందర్భం వచ్చింది, వారు ఇప్పుడు కొంతవరకు క్లియర్ ఉంది కాబట్టి వారికి ఎమ్మెల్సీ వారు తీసుకున్నారు, ఎమ్మెల్సీగా వారు ముందుకు వచ్చినారు కాబట్టి వారికి మంత్రి పదవి వారికి అవకాశం వచ్చింది. వారి దేశ క్రికెట్ కి కెప్టెన్ గా పనిచేసినటువంటి వ్యక్తిగా వారికి ఒక మంచి చరిష్మా ఉంది, వారికి ఒక మంచి హిస్టరీ ఉంది. దానివల్ల వారికి ఒక మంత్రి పదవి వచ్చింది. మీరు సచిన్ టెండూల్కర్ గారిని ఎంపీని చేయలేదా? ఎంపీని ఎందుకు చేశారు సచిన్ టెండూల్కర్ గారిని? మీరు అన్నట్టు అజరుద్దీన్ గారికి అంత క్లీన్ సర్టిఫికేట్ ఉంటే మరి ఈసారి టికెట్ కూడా ఆయనకే ఇచ్చి ఉండాల్సింది కదా. అంటే బీసీలకు ఇవ్వద్దు అంటున్నారా? అంటే బీసీలకు అవకాశం కాదని బీసీలకు ఎందుకు ఇచ్చింది? మైనారిటీని కాదని ఏమీలే, మైనారిటీని ఎమ్మెల్సీని చేసి ముందు గారికి ఏం సంబంధం? నాంపల్లిలో వారు కాంటాక్ట్ చేసిన పక్కన మీరు చెప్తారా? దీపక్ రెడ్డిని కాకుండా ఇంకోటి ఇవ్వచ్చు కదా మీరు. నేనంటే దీపక్ రెడ్డి గారిని కాకుండా ఎందుకు మా విజయకకి ఇవ్వచ్చు కదా మీరు? బండారు దత్తాత్రేయ గారిని మీరు ఎందుకు మర్చిపోయారంటే మీ స్ట్రాటజీ మీది, మా స్ట్రాటజీ మాది. అధికారం అంటే ఎన్నికలు గెలవడానికి మీ అభ్యర్థి మీకు, మా అభ్యర్థి మాకు. ఫిరోజ్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా నాంపల్లిలో కాంటెస్ట్ చేసిన ఆయన, అక్కడ ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ హైదరాబాద్ ఎంపీ ఇన్ఛార్జ్ కూడా ఆయనే ఉన్నాడు. ఈ అన్ని ఫిరోజ్ ఖాన్ గారికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు అజరుద్దీన్ గారికి ఇవ్వద్దా? ఇస్తే ఏమైంది? ముందు మేము ముస్లింలకు న్యాయం చేసి అక్కడ కాంటెస్ట్ చేసిన ఆయనకు న్యాయం చేసి దాని తర్వాత బుక్కి అంటారు మేడం, ఆయన బుక్కి అంటారు. అరే మరి అట్లాంటే గోత్రాలలో నరేంద్ర మోడీ గారిని చాలా మాటలు అంటారు. ప్రూవ్ అయిందా? పోనీ అజరుద్దీన్ గారికి క్లీన్ చిట్ ఇవ్వలేదా? కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినాక మీరేముంది అనేది? కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినాక మీరేంది అనేది? ఇంకా కాబట్టి ఉట్టిగా మాట్లాడద్దు. దావూద్ ఇబ్రాహిం అనుచరుడు అంటారు. ఎందుకంటే షార్జాలో క్రికెట్ క్రికెట్ జరిగినప్పుడు ఆ టైంలో ఈయన క్రికెటర్, ఆయన చెప్పినట్టుగా బ్యాటింగ్ బౌలింగ్ ఇది చేసిన వ్యక్తి ఈయన. అది అంత క్లియర్. ప్రపంచం ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినరు? మీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, మాట్లాడడం లేదా కోర్టులో మాట్లాడవచ్చు కదా. ఆడెందుకు మీరు ఉట్టిగా మాట్లాడదు. కోర్టులో నిరూపించి ఆయన శిక్షణ వేసి జైలు పంపించేది ఉండే. ఎందుకు చేయలేకపోయినాడా? కాబట్టి ఏంటంటే ఎంతమంది అన్నారు మాట్లాడుకుంటే ఏందో బయట రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటారు. ఇక్కడ మంది పెరడ్ గ్రౌండ్ లో మీటింగ్ జరిగితే మొత్తం మహారాష్ట్ర బస్సులే ఉండే. ఆ రోజు మేము అధికారంలో లేము ఆ రోజు. మొత్తం అన్ని ఛానళ్లు చూపించినాయి. అట్లాగే ఈడ ఇంకొక దగ్గర అమిత్ షా గారు వస్తే మొత్తం మహారాష్ట్ర కర్ణాటక బస్సులే. ప్రజలందరూ అక్కడే అంతా మార్వాడి కర్ణాటక మాట్లాడే మీటింగ్ మేడం. జనరల్ ఎలక్షన్ కన్నా ముందు వచ్చిన మీటింగ్ ఇప్పుడు మేడం అది జనరల్ ఎలక్షన్ కన్నా ముందు. అవును మరి ఇది నామినేషన్. మేమేం అట్లా చేయలేదు. ఆడ ఉన్నోళ్ళంతా అక్కడ స్థానికులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు, అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళని తీసుకొని వచ్చినట్టు ఆయన మీద ప్రధానమైన ఆరోపణలు చేసినప్పుడు కొన్ని వీడియో చూసినాం మేడం.
ఇగో ఇట్లా గడ్డాలు పెంచుకున్న వాళ్ళు, ఇట్లా ఎంటికలు పెంచుకున్న వాళ్ళు, ఇట్లా చెవులకు కమ్మలు కుట్టించుకున్న వాళ్ళు, పోగులు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళంతా రౌడీలు అని అన్నారు. ఇప్పుడు నాకు గడ్డం ఉంది, మా అన్న గడ్డం ఉంది, ఇప్పుడు మేము రౌడీలమంటారా? నేను అడుగుతున్నా, చెప్పండి. నాకు గడ్డం ఉంది, మా అన్న కూడా గడ్డం ఉంది, ఇప్పుడు మేము రౌడీలమంటారా? గడ్డాలు పెంచుకున్న వాళ్ళంతా రౌడీలేదు మేడం. వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, సినిమాలో వారు ఆర్టిస్ట్గా వారు ఉండే విధానం అది కాబట్టి వారికి ఆ యొక్క నేచర్ అంటే ఆ యొక్క అవతారం ఉంటేనే వారికి క్యారెక్టర్లు రావడానికి సులువుగా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మేడం, కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బ్రదర్, మేమన్నది ఏం లేదు. అన్నిటికీ మీరెందుకు రెస్పాండ్ అయితే? మీ పక్కన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, మేము అనలే, మీ బీజేపీ మీ కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. మీరు అన్నారని నేను అన్నాను. మీ కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. ఏమంటున్నారు? ఆయన రౌడీ రాజగోపాల్ రెడ్డి సాబ్ ఏమన్నాడు, ఆయన రౌడీలకు ఇస్తారా టికెట్ అని అంటారు. ఏది ప్రూఫ్ చూపెట్టండి. ఆయన పబ్లిక్ లో మాట్లాడిన పబ్లిక్ లో మాట్లాడినప్పుడు మీరు ఆ వీడియోని తీసుకొచ్చి న్యూస్ పేపర్ గురించి కూడా చెప్తారు. నేను ఆ న్యూస్ పేపర్ గురించి కూడా చెప్తాను. మీకు ఎన్ని సాక్ష్యంగా చూపెట్టలేదు, మీరు వీడియో రికార్డింగ్ తీసుకొచ్చి చూపెట్టండి, అప్పుడు మాట్లాడదాం. ఉట్టిగా మాట్లాడద్దు, ఉట్టిగా ఆరోపణలు చేయదు. ఒక బీసీ బిడ్డ, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆయన వచ్చి ఈ రోజు ఎలక్షన్ లో నిలబడితే మీకేమొస్తుంది మేడం? వాళ్ళ నాన్న మీద రౌడీ షీట్ ఉంది, ఈయన మీద రౌడీ షీట్ లేదు. అంటే ఇప్పుడు మా నాన్న లేబర్ కాబట్టి నేను కూడా లేబర్ గానే ఉండాలా? నేను చదువుకోవద్దా? నేను ఉన్నత స్థాయికి రావద్దా? మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము ఎదగొద్దా? మా నాయన, మా తాత, మా ముత్తాతలు ఎప్పుడో ఏదో సందర్భంలో కూలి పని చేస్తే తరతరాలు మేము కూలి పనులు చేసుకుంటూనే ఉండాలనా? గతంలో చరిత్రలో యాదవులు కానీ గౌడ్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల వాళ్ళని వస్తాదులుగా వాడుకున్నది ఈ అగ్రవర్ణాలు. వాళ్ళని ఈ రోజు మీరు రౌడీలని, గూండాలని వాళ్ళ మీద ముద్రేసి వారి జీవితాలను ఎందుకు ఆగం చేస్తారు? ఉంటే ఉండి వచ్చేమో, వాళ్ళ నాయన మీద ఉండి వచ్చేమో. వాళ్ళ నాయన మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి ఈయన కూడా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఈయన కూడా రౌడీ షీట్ అంటారా? స్టూవర్ట్పురం దొంగల పిల్లలు కూడా ఈ దేశ నిర్మాణంలో పాలిభాగస్తులైనప్పుడు ఎందుకు కాకూడదు? ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా. ఈ రోజు నరేంద్ర మోడీ గారు తండ్రి గారు ఏం పని చేసిండ్రో నరేంద్ర మోడీ గారు కూడా గదే పని చేయాలంటే ఒప్పుకుంటారా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తండ్రి ఏం పని చేసిండు? వారు తండ్రి చేసిన పనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అట్లనే ఉండాలంటే ఒప్పుకుంటారా? అట్లా కాదు కదా. ఏదో పెన్షన్ ఇచ్చినామని అంటున్నారు, పెన్షన్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ 4,000 అంటున్నారు. అసలు పెన్షన్ విధానాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? పివి నరసింహారావు. మా కాంగ్రెస్ పార్టీ కదా. పివి నరసింహారావు గారు ఈ పెన్షన్ స్కీమ్ ని స్టార్ట్ చేసే వరకు అసలు ఇట్లా ఒక పెన్షన్ ఇవ్వాలని ఆలోచనే లేదు మీకు. మీరు 2000 పెన్షన్ ఎప్పుడు ఇచ్చిండ్రు? 2014 ఇచ్చిండ్రా? 2014 ఇచ్చిరా మేడం మీరేమో 2000 పెన్షన్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి జిల్లాలు, ఆ రోజు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన 700 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రాష్ట్రం విడిపోయిన తర్వాత, జిల్లాలు తగ్గిపోయిన తర్వాత, జనాభా తగ్గిపోయిన తర్వాత మీరు 1000 రూపాయలు ఇచ్చిండ్రు. మీరు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత కదా 2000 ఇచ్చింది. ఎందుకు మీరు అంతగానము? అది కూడా మీరు 2014 ఇచ్చిండ్రు 1000 రూపాయల స్కీము. మీరు అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత కానీ 1000 రూపాయలు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎట్లా అడుగుతారు మీరు? నాకు అర్థం కాదు. హైవేల గురించి మేమేదో బీజేపీ పార్టీకి వేస్తే మా బాధ్యత హైవేలు బాగు చేయడం. ఏం బాగు చేసారు మీరు హైవేలు? 30 ఏళ్ళకి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వేసినటువంటి నేషనల్ హైవేస్ అట్లనే ఉండడం వల్ల ఈ రోజు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తలేమా? కాబట్టి ఇంద్రం ఇండ్ల సన్న బియ్యంలా మా వాటా ఉంది అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. సరే, మీ వాటా ఉంది 100% ఓకే, మీ మాటనే కొంతసేపు అవునని మాట్లాడదాం. పక్కనే ఉంది మేడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్ని ఇండ్లు ఇచ్చిండ్రో చెప్పమనండి. ఎన్ని క్వింటాల సన్న బియ్యం ఇచ్చిండ్రో చెప్పమనండి. మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎన్ని క్వింటాల సన్న బియ్యం ఇచ్చిండ్రు? అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకం పేరేంటి? ఇందిరా ఆవాస్ యోజన దీని పేరు. మీరు వచ్చి దాని ఇందిరమ్మ పేరు తీసేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు మార్చినంత మాత్రాన ఆ పథకం మీరు ఇంట్రడ్యూస్ చేసినట్ట? మేము ఇచ్చిన పథకాలకు మేము రూపకల్పన చేసిన వాటికి మేము పురుడు పోసిన దానికి మీరు వచ్చి ఊదుకొని తినమని చెప్పినంత మాత్రం మీద అయిపోతుందా మొత్తము? ఈ రోజు ఇచ్చిన మా ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా? ఏ ఊరికి వదమో రండి. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ లేని ఇల్లు ఏ ఊరు ఉండదు. ప్రతి ఊర్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. మీరు సన్న బియ్యంలో మా వాటా ఉంది అన్నప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా. మొన్న ఢిల్లీలో మీరు గెలిచిండ్రు కదా, ఢిల్లీలో, రాజస్థాన్లో, హర్యానాలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, అట్లాగే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, రాజస్థాన్లో, ఇట్లా ఇన్ని రాష్ట్రాలల్లో
మీరు ఎన్ని రాష్ట్రాలలో సన్న బియ్యం ఇస్తున్నారు? మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం సబ్జెక్ట్ ఇస్తుంటే- కరెక్ట్ మేడం, బియ్యం ఇస్తున్నాం మనం, సన్న బియ్యం ఏమీ మాట్లాడలేదు. అరే బియ్యం ఏంది? Subject ఇస్తున్నాం. మేము చెప్పేది మేము ఇస్తున్న సన్న బియ్యము, మీరు ఇచ్చే దొడ్డు బియ్యం, మీరు దొడ్డు బియ్యం మా రాష్ట్రంలో మా పేద ప్రజలు దొడ్డు బియ్యం తినొద్దు, ఆ రాళ్ళ బువ్వ తినొద్దు అని మేము సన్న బియ్యం ఇస్తున్నాము. మీరు ఎప్పుడు క్రెడిట్ తీసుకోవాలంటే మీరు కూడా మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సన్న బియ్యం ఇస్తే అప్పుడు దీంట్లో మా వాటా ఉంది, ఇది మాది అని మాట్లాడాలి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన ఇది మేమిస్తున్నామంటే మీరు ఏమైనా బీజేపీ పార్టీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? కాదు కదా. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తుంది. అది అసలు ఆ స్కీమ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఆ సిస్టమ్ ని తీసుకొచ్చిందో బీజేపీ పార్టీ వాళ్ళు తీసుకొచ్చిండ్రా? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒకవేళ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురాకపోయింటే ఈ రోజు మీరు ఈ మాటనే అనకపోతుండ్రు కదా. సార్ కార్తిక్ గారు, ఇదంతా కొద్దిసేపు పక్కన పెడదాము. మీకు రేపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీ బీజేపీకి మీకు మధ్య ఉందనుకుంటున్నారా? అసలు బీజేపీ పోటీలో లేదా అనుకుంటున్నారు? ఎందుకంటే త్రిముఖ పోటీ ఉంది ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో ఎంతసేపటికి బీఆర్ఎస్ని గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయలేదు అని ఇవే టార్గెట్ చేసి ఇవే విమర్శిస్తున్నారు తప్పితే బీజేపీని ఎక్కడ కూడా టార్గెట్ చేయట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అంటే మేడం, అసలు ఈ ఉప ఎన్నిక రావడానికే బీఆర్ఎస్ పార్టీ అంటే కారణమని కూడా అనలేము, భగవంతుడి ఆలోచన అట్లా వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పరమపదించడం వల్ల మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా బీజేపీ ప్రాతినిధ్యం లేదు. సో ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంది? బీజేపీ వాళ్ళకు పోయినసారి ఎగ్జాంపుల్ XYZకి ఒక 10,000 వచ్చినాయి అనుకోండి, ఈసారి మనం 10,000, 15,000 చేసుకోవాలి అంటే ఓటింగ్ పెంచుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. అంతేగాని వాళ్ళు ఎక్కడ గెలవాలనే దానిపైన ఏం లేరు. బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుసు మనం ఎట్లా ఇక్కడ గెలవమని తెలిసి చేయరాని స్టంట్స్ అన్ని వేసుకుంటా ఏదో నవీన్ అన్నన్ రౌడీ అని వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నేను అడుగుతా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన ఆయన, ఉన్నతమైన చదువులు నేను అమెరికాలో చదువుకొని వచ్చిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని నేరుగా కూని ఆయన చేయడమే కాక అందరిని ప్రేరేపిస్తున్నాడు కదా చేయమని. ఆయన ఏమనాలి? ఇంకా ఆయన ఏమనాలి చెప్పమనండి. ఇంకా నరహంతకుడు అనాలి, ఏమనాలి? నేరుగా ప్రజాస్వామ్యాన్ని మేడం ఎక్కడైనా ఎవరైనా ఏదైనా డబ్బులు పంచుతుంటే మీరు డబ్బులు పంచడం తప్పు అని పోయి ఎలక్షన్ కమిషన్ కి చెప్పాల్సినటువంటి వాళ్ళే ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోవద్దు, 100 తగ్గినా నిలదీయండి. ఏంది? దేనికి నిలదీయాలి? మీరేమైనా పని చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళకి పని చేయకపోతే నిలదీయండి అని చెప్పాల్సినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు 100 రూపాయలు తక్కువ ఇస్తే నిలదీయండి అని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయలేదా? బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ కే వేయండి అని చెప్పారు కదా మరి మీ నాయకులు. కానీ 5,000 తీసుకోండి, 100 రూపాయలు తగ్గితే చెప్పలేదు కదా. నెంబర్ చెప్పలేదు, అంతే కదా తేడా. అంతే కదా మేడం. ఇప్పుడు చేసినట్టు చేసినామన్నప్పుడు ఈ నట్టు అని ఒక పదాన్ని, ఈ టూ అని ఒకటి తీసేస్తే ఆ సెంటెన్స్ కు అర్థమే మారిపోతుంది. మీరు 5,000 తక్కువ తీసుకోవద్దు, 100 తగ్గినా నిలదీయండి అంటే మీరు ఏం ఈ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అరే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఈ పథకం గురించి అడగండి, ఈ వ్యాఖ్య గురించి అడగండి, ఈ వాగ్దానం గురించి అడగండి అని బాధ్యత గల వ్యక్తి చెప్పాలి. కానీ 5,000కు 100 రూపాయలు తగ్గితే నిలదీయండి అని అంటే ఏం చేయాలి? దీనికన్నా ఇంకేం చెప్పాలి? ఇంకా లాస్ట్కి అన్నగారు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు. మాకు చాలా మంది నిరుద్యోగులు, వేరే వేరే సంఘాల వాళ్ళు, సొసైటీ వాళ్ళు కూడా మాకు మద్దతుగా ఏదో ప్రచారం చేస్తున్నారు. అయితే వేరే వాళ్ళు ఏం కాదు మేడం, ఇది మేమే పట్టుకున్నాం, వేరే వాళ్ళు కాదు. నేను మీకు సాక్ష్యంగా చూపిస్తా. దేవరగడ్డ నియోజకవర్గము, మౌసన్ రెడ్డి గారి దేవరగడ్డ నియోజకవర్గంలో అడ్డాకలని మండల్ ఒకటి ఉంటది. దానికి మండల్ పార్టీ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు అని ఉంటారు. ఇదిగోండి ఈ వీడియోలు ఉన్నది, ఆయనే పట్టుకున్నాడు. ఆయన పిల్లడు, ఏంది బాబు నువ్వు ఇవన్నీ పంచుతున్నావు కదా, ఏంది అసలు నీకు ఏం అన్యాయం జరిగింది, నువ్వు ఎంత చదువుకున్నావు, ఏం చదువుకున్నావు అని అడిగితే అబ్బాయి ఏం చెప్పిండు, నాకు ఏం సంబంధం లేదు సార్, వాళ్ళు రమ్మంటే నేను వచ్చినా, ఈ టీషర్ట్ వేసుకోమన్నారు వేసుకున్నా, ఈ కార్డులు పంచమన్నారు పంచినా, నాకేం సంబంధం లేదు అన్నారు. వీళ్ళు చిలక జోషం ముందర పెట్టి ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాశనం అయిపోవాలి, జూబ్లీ హిల్స్ సత్యనాశనం, అంతేనా? కానీ మాట్లాడదాం, మళ్ళీ రిజల్ట్ వచ్చిన రోజు నేనే ఉంటా కదా చర్చా వేదిక, మాట్లాడదాం. ఆ విషయాన్ని కూడా ఆ రోజు మాట్లాడతాను నేను, అప్పటి వరకు ఆ విషయాన్ని మాట్లాడాను. కాబట్టి అమ్మాయిని కూడా టార్గెట్ చేశారు. అయితే మేడం అమ్మాయిని టార్గెట్ చేయడం ఏం లేదు. నేను ఈ రోజు వేదికగా ఒక విషయం చెప్తా, ఇంతకన్నా చాలా పెద్ద ఉద్యమం చేసిన ఒక అమ్మాయి గిట్లనే బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడిని నమ్ముకొని అన్ని చేసి అన్నిట్లా కాంటెస్ట్ చేసి నేను ఏమో సాధించేస్తా, ఏదో చేసేస్తా అని చెప్పుడు మాటలు విని
ఈ రోజు ఏ నియోజకవర్గంలో అయితే కాంటెస్ట్ చేసిందో గదే నియోజకవర్గంలో తడకల షెడ్ వేసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుని